సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా అందరికీ శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని ఆ సూర్యభగవానుని ప్రార్థిస్తున్నాను. భోగి రోజు తెల్లవారుజామున లేచి భోగి మంటలతో చలి కాచుకొని ముగ్గులు పెట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి నవధాన్యాలు, పిండి పూలు, రేగుపండ్లు, పసుపు కుంకుమతో అలంకరించి ఆడపిల్లలు చప్పట్లు కొడుతూ గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడి పూజ చేస్తారు. ఆ తర్వాత నూనెతో తలంటుకొని నీళ్ళల్లో రేగుపండ్లు, బియ్యం, నువ్వులు వేసి అభ్యంగన స్నానం చేస్తారు. కొత్త బట్టలు కట్టుకొని ఆవు పిడకలతో పేర్చిన పొయ్యిలో పాలు పొంగిస్తారు. పొంగలు చేసి సూర్యభగవానునికి నైవేద్యం పెడతారు. ధనుర్మాస ఆరంభం నుండి తిరుప్పావై పాశురంలను చదువుచూ ఈరోజు గోదమ్మవారి రంగనాయకులతో వివాహ మహోత్సవం జరుగుతుంది. 30వ రోజు శాత్మరై పాశురంతో ధనుర్మాసం ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈరోజు నైవేద్యంగా పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, పిండి వంటలు పెడతారు. ముఖ్యంగా అరిసెలు, చకిలాలు, పాలకాయలు, చేగోడీలు, మురుకులు, నువ్వులు ఉండలు, పల్లీల ఉండలు మొదలగు పిండి వంటలు చేస్తారు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. భోగి పండ్లలో రేగుపండ్లు, బియ్యం, చిల్లర పైసలు, ఉప్పు వేయకుండా చేసిన పాలకాయలు, నువ్వులు తలపైన పోస్తారు. చంటి పిల్లలను ఆశీర్వదిస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతికి చక్కగా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి బంధుమిత్రులతో కూడా పూజలు చేసుకొని నోములు నోముకుంటారు. అందరితో సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈరోజు నైవేద్యంగా పిండి వంటలు అన్ని కూరగాయలతో కలిపి కలైకూర వండుకుంటారు. గారెలు, పాయసం కూడా చేస్తారు. తెల్లవారి కనుమ పండుగ. 3వ రోజు కనుమ పండుగ. ఇంట్లో ధాన్యపు సిరులు, పాడి పశు సంపద సమృద్ధిగా ఉన్న ఈ మాసంలో పంట పొలాలను దున్ని రైతులకు ఎంతో మేలు చేసినటువంటి పశు సంపదను పూజించడం అనాది నుండి వస్తున్న ఆచారం. 33 కోట్ల దేవతలు కలిగి ఉన్న గోమాతలను పూజించడం ఈరోజు క్షేమదాయకం. తెల్లవారుజామున లేచి గొబ్బెమ్మలు, ముగ్గులతో ఇంటిని అలంకరించి స్త్రీలందరూ ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళి పసుపు, కుంకుమ వాయనాలు ఇచ్చుకుంటారు. ఈరోజు తప్పకుండా కొత్త బట్టలు కట్టుకుంటారు. నువ్వులు, చక్కెర కలిపిన ప్రసాదంగా 3 సార్లు అందరికీ పెడతారు. నువ్వులు తిని నూరేళ్లు బతుకు, తీయగా తిని తీయగా మాట్లాడు అనుకుంటూ ప్రసాదంగా పెడతారు. చక్కగా స్త్రీలందరూ పసుపు, కుంకుమలు పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ఊరంతా శోభాయమానంగా ఉంటుంది. ఈరోజు నైవేద్యంగా అన్ని కూరగాయలు, పప్పులు కలిపి అన్నం వండి నెయ్యితో తాలింపు వేసి పెడతారు. దీనినే కదంబం అంటారు. పాయసం కూడా చేస్తారు. ఈ విధంగా 3 రోజులు పండుగను ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. భగవంతుని ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రపంచ శాంతిని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.